ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరికి ఓట్లేసినా ఓ 5%, 4%, 6% ఇలాంటి వాళ్ళు నోటర్లుగా అంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకు ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి. మాకు కూడా అదే జరిగింది. ఒక 5-6% ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది. 5-6% ఓటింగ్ మారి మీకు అవకాశం వచ్చిందంటే ఆ నోటర్లుగా ఉన్న పీపుల్ మిమ్మల్ని కోరుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారని చెప్పి మీరు భావించాలా. ఇవాళ మీడియా పనిచేస్తా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎక్కడ ఏం జరిగినా మరి కనువిప్పు జరిగే విధంగా చూపిస్తా ఉన్నారు. కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు, మాకు సంబంధం లేదన్నట్టు, కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి. ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలని అవసరం ఉంది. అధికారులకు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు. తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. లేదు, 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకారం ద్వారానే వెళ్దామా, ప్రతీకారమే తీర్చుకుందామా, లేదు ఈ 5 ఏళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్ గా పాలన చేసి మళ్ళీ ఇంకో 5 ఏళ్లు ప్రజలను అవకాశం అడుగుదామని ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రం మళ్ళెటు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసే విధానం, గొడవలు పెట్టుకొని భయపెట్టి